నమస్తే. నా పేరు భోగ నాగశేషు. జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడిగా పనిచేశాను. అదేవిధంగా 2018 నుంచి కూడా జనసేన పార్టీలో ఒక జన సైనికుడిగా పనిచేశాను. అదేవిధంగా రాష్ట్రంలో మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తుంటే మాకు చాలా సంతోషకరంగా ఉంది. మరి రాష్ట్రంలో 2018 నుంచి కూడా ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయ్యేంతవరకు కూడా మరి మేము పార్టీ కోసం పనిచేసి ఆయన్ని మరి కూటమిలో ఉన్న సభ్యులందరినీ కూడా గెలిపించుకున్నందుకు, అదేవిధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క సమస్యను కూడా ఆయన దగ్గరికి వచ్చింది, ప్రజల సమస్యల్ని తీరుతూ ఉన్నాడు. కాబట్టి నేను పార్టీ కోసం పనిచేసినందుకు మరి ఈరోజు ప్రజలకి న్యాయం జరుగుతుంది, నా ఒక్క దివ్యాంగులకు కూడా న్యాయం జరుగుతుంది. మరి ఇలాంటి నాయకుడు కావాలని చెప్పి నేను నా వంతు 2018 నుంచి ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కూడా నేను పార్టీ కోసం పనిచేశాను. పార్టీ కోసం పనిచేసి మరి ఈరోజు ప్రతి ఒక్క తండాలో ప్రతి ఒక్క ప్రజలకే పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఆలోచనతో ఆయన పనిచేస్తూ ఉన్నాడు. ఆయన కోసం, పార్టీ కోసం నేను పనిచేసినందుకు నేను చాలా సంతోషపడుతున్నా. ప్రజల కోసం, యువత కోసం, ఉద్యోగ ఉపాధి కోసం ఆయన పనిచేస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఏ పార్టీలో కూడా ఏ పదవి కూడా అవసరం లేదు. పార్టీలో నేను ఒక కార్యకర్తలాగా, ఒక జన సైనికుడిగా నేను పనిచేయాలనే ఆలోచనతో ఉన్నానని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల కోసం, యువత కోసం, ఉద్యోగ అవకాశాల కోసం మరి పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నాడు. కాబట్టి ఇలాంటి నాయకుడు కావాలని చెప్పి నేను కోరుకున్నాను. అలాంటి నాయకుడు ఈ రాష్ట్రానికి వచ్చాడు, ప్రజలందరూ కూడా మంచి చేస్తున్నాడు. కాబట్టి మరి నేను ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ప్రజల కోసం మీరు ఇలా చేయాలనే నా ఒక ఆలోచన. మరి వారాహి అమ్మవారి ఆశీస్సులు నీకు ఎప్పుడు ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ జై జనసేన, జై జనసేన, జై పవన్ కళ్యాణ్.